అండి ఫ్రెండ్స్, ఒక పూస అనేది తీసుకోండి. తీసుకుని ఏం చేయాలంటే అక్కడ వైట్ పూస అనేది ఉంది. నేను ఇక్కడ ఏంటంటే వైట్ క్లాత్ కాబట్టి నేను ఒక పూస అనేది ఇలా తీసుకుని కరెక్ట్‌గా ఇలా అనేది దారం పైకి వదిలి ఇప్పుడు పూసలు అనేవి తీసుకుని కుట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది షుగర్ బీట్స్ అనేవి రెండుకి ఒకటి అనేది రౌండ్ అనేది వేయాలి. మెయిన్ ఏంటంటే ఈ రౌండ్ ముత్యమే అన్నమాట. ఈ రౌండ్ ముత్యం చుట్టూ వచ్చే ఈ వర్క్‌లో రింగ్ నాట్స్ మాత్రమే. ఆ రింగ్ నాట్స్ అనేవి కరెక్ట్‌గా వేసేసారా ఎక్సలెంట్ అయిపోతుంది. ఏ రింగ్ నాట్ అయినా తేడా వచ్చిందా అది చాలా ఫినిషింగ్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు చూడండి హ్యాండ్ వర్క్ సూది అనేది తీసుకుని 5వ నంబర్ సూది అనేది మీరు 6, 6, 12 దారాలు వేసి ఇక్కడ ముడి అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత దీంతో వర్క్ అనమాట చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది ముందు ఇలా తీయాలన్నమాట. తీసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ సూదితో అనేది ఈ చేత్తో అనేది ఇలా పట్టుకుని పర్ఫెక్ట్గా ఇలా అనేది 1, 2 సార్లు తిప్పి కరెక్ట్గా రింగ్ నాట్ అనేది అక్కడ వేసేయాలి. ఎలా వేయాలంటే ఇలా అనేది కొంచెం పెద్దదిగా ఉంటుంది రింగ్ నాట్ అనేది పైనుంచి చూసేటప్పుడు. అది ఒక రింగ్ నాట్ అనేది పర్ఫెక్ట్గా అక్కడ ఒక సైజ్ అనేది ఎంచుకోవాలి. ఒక సైజ్ ఎంచుకున్న తర్వాత ఆ సైజ్ మీదే మీరు డిపెండ్ అయిపోవాలి. ఎందుకంటే రింగ్ నాట్స్ అన్నీ ఒకే సైజ్ మీద వస్తేనే లుక్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మరొకటి అనేది తీసిన తర్వాత 1, 2 అనేది తిప్పినాక అక్కడ అనేది గుచ్చానమాట. గుచ్చంగానే అలా అనేది పర్ఫెక్ట్గా ఈ రింగ్ నాట్ అనేది ఇలా తీసేసి ఆ సైజ్ అనేది చూసుకోవాలి పైనుంచి. ఒక సైజ్ మెయింటైన్ అయిన తర్వాత ఆ సైజ్ మీదే ఇలా అనేది వదిలేయాలి. రింగ్ నాట్ అనేది చూసారా రౌండ్ అనేది ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కానీ కొంచెం దూరం అనేది వేసుకుంటే కొత్తోళ్ళు అనేది నేను అందుకనే కొంచెం లైట్గా దూరం అనేది వేస్తున్నాను. కావాలంటే దగ్గరకే వేయగలను, కానీ కొత్తోళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది. అది కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు సెటిల్ అనేది పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. కానీ సూది తీసే ఏదైతే విధానం ఉందో అది పర్ఫెక్ట్గా రావాలి. అంటే రౌండ్ అనేది కరెక్ట్గా తీసుకుంటూ రావాలి. ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ అనేది సూది తీసాను. తీయంగానే ఒక చోటు నుంచే తీయాలి. తీసి ఇలా 2 సార్లు చుట్టి కరెక్ట్గా సూది అనేది అక్కడ గుచ్చేసి ఇలా అనేది మీరు రింగ్ నాట్ అనేది పర్ఫెక్ట్గా ఇలా ఒక సైజ్ అనేది ఇలా మెయింటైన్ చేసుకుంటూ ఇలా అనేది ఒక సైజ్ని మెయింటైన్ చేసుకుంటూ రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్ళాలన్నమాట రింగ్ నాట్ అనేది. అప్పుడు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. మీకు అర్థమైద్ది అనమాట. చివరిగా ఎండ్ అయిన తర్వాత అర్థమవుతుంది ఈ వర్క్ అనేది ఎలా వచ్చింది అనేది. చూడండి ఖచ్చితంగా మీకు ఈ రింగ్ నాట్ అనేది సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ సడన్లీ ఒక చిన్న సైజ్ అయిపోయిందా అదంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. అది గమనించుకోవాలి మీరు. ఒక సైజ్ మెయింటైన్ చేసుకుంటూ రౌండ్గా అనేది మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది అనేది వేసుకుంటూ రావాలన్నమాట. ఆ సైజు కరెక్ట్గా ఇలా ఒకసారి 2 సార్లు తిప్పి పర్ఫెక్ట్గా అనేది అక్కడ గుచ్చిన తర్వాత ఇలా అనేది ఆ రింగ్ అనేది సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఒక పైన నుంచి ఒక సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఆ సైజులో అనేది వదిలేయాలి. చూసారా రింగ్ అనేది ఎలా తయారైంది, ఒక్కొక్క దాని మీద ఒకటి అనేది తిరుగుతూ వస్తుంది. చూడండి మళ్ళీ అక్కడ నుంచి తీసాను. మీరు గమనిస్తున్నారు కదా నేను ఎలా అనేది తీస్తున్నాను అనేది. ఇలా 1, 2 అలా తిప్పి ఇలా పర్ఫెక్ట్గా అనేది ఒక పక్క అనేది వేసేసాను అనమాట. వేసిన తర్వాత ఆ రింగ్ అనేది పైనుంచి కనిపిస్తుంది. ఆ రింగు కనిపించినప్పుడు ఆ సైజ్ని మెయింటైన్ చేసుకుంటూ కరెక్ట్గా ఆ సైజ్ ఎంత వచ్చిందో అనేది ఆ సైజ్ని కరెక్ట్గా చూసుకుంటూ ఆ సైజులోనే మీకు ఎంత సైజ్ కావాలనేది అలా అనేది చూసుకుంటూ ఇలా వదిలేయడమే. చూసారా ఎంత రింగ్ అనేది పడిపోయింది. సేమ్ సిచ్యువేషన్లో రింగ్ అనేది రౌండ్గా తిరుగుతూ వెళ్ళాలి. తిరుగుతూ వెళ్తేనే మీకు ఇలా 1, 2 సార్లు తిప్పినప్పుడు అక్కడ రింగ్ అనేది ఎక్కడ అనేది వేయాలనేది వేసుకుంటూ మీరు 1 నుంచి 4 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈ రింగ్ నాట్ లెక్కలో కాదు ఫ్రెండ్స్, కానీ పైనుంచి మీకు కనిపించింది సైజ్ అనేది. ఈ సైజులోనే మేము వదలాలి అని కొన్ని మీరు నిర్ణయించుకుంటే మీకు ఖచ్చితంగా చూసారా ఎంత పెద్ద సైజు వచ్చింది. అలా అనేది ఒక సైజు వచ్చినా ఇబ్బంది అనమాట. అందుకని అలాంటి సైజులు పెద్దవి కాకుండా పైనుంచే చూసుకోండి. నేను ఎందుకు ఎగ్జాంపుల్గా వేసానంటే పెద్ద సైజ్ అనేది మీకు అర్థం అవడానికి. ఇలా చూసారా ఇవన్నీ సైజులు ఒకేలా ఉన్నాయి. కొంచెం 19, ఒక 20, 18, 17 సరిపోతుంది సైజ్ అనేది.
వాల్యూ అనేది. కానీ కానీ 20-17 తేడా ఉన్నా ప్రాబ్లం ఉండదు. మీకు ఇంత తేడా ఉందనుకోండి, 15-20కి తేడా గలా ఉందనుకోండి, అది ఇబ్బంది అయిపోతుంది. చూసారా ఎంత పెద్దది అయిపోవడం వల్ల ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇలా అనేది తిప్పి కరెక్ట్గా పైనుంచే మీరు ఈ ఈ ఇది ఏదైతే రింగ్ నాట్ అనేది వేసేటప్పుడు ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుని ఒకే సైజులో అనేది మీరు వేసుకుంటూ వెళ్ళండి. చూసారా ఈ సైజ్ అనేది కరెక్ట్గా రావాలి. ఆ సైజుల వల్లే మీకు ఈ వర్క్ అంతా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మీరు చుట్టూ అనేది కరెక్ట్ సైజ్ అనేది వేశారా లేదా అనేది పైనుంచి చూసుకోవడం. ఒకటి పెద్దది వచ్చినా, నేను ఇంతకు చూపించాను చూసారా తప్పు చేసి అలా వేసుకుంటూ వచ్చినా మీకు చాలా చాలా ఇబ్బందులు అనేవి వస్తాయన్నమాట. కానీ ఒక మాట మాత్రం గమనించండి, ఒకవేళ పెద్దది వచ్చిందా చిన్నది వచ్చిందా అంటే కూడా మీరు వేసేయండి. ఎందుకంటే మీకు ఆ సైజ్ అనేది ఈ ఒకసారి అలవాటు అవుతుంది తర్వాత అనేది. కానీ మీరు దాని గురించి టెన్షన్ తీసుకుని ఇది బాగా రాలేదే అని చెప్పి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ వేసేస్తేనే మెల్లిమెల్లిగా కంట్రోలింగ్ అనేది వస్తుందన్నమాట రింగ్ నాట్లో కుట్టే కొద్దీ. అప్పుడు మీరు మంచిగా వేసుకున్నా ప్రాబ్లం లేదు. కానీ పెద్దది వచ్చిందని చెప్పి కట్ చేసేమాకండి. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో జస్ట్ వేసేయండి, దాన్ని అలా చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇది పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఓకేనా? ఇప్పుడు చూసారా రింగ్ నాట్స్ అనేవి ఎలా అనేది సైజ్ అనేది తిరుగుతూ వెళ్తుందో చూసారా. ఇలా అనేది తిప్పుకుంటూ ఇలా రౌండ్ అనేది చూసుకుంటూ పైనుంచి మనకి ఒక సైజ్ అనేది మెయింటైన్ కనిపిస్తుంది. ఆ సైజ్ని మెయింటైన్ చేసుకుంటూ అలా వదులుకుంటూ వెళ్ళాలి. నేను ఇంతగా ఎందుకు నేను చెప్తున్నా అంటే ఫ్రెండ్స్, ఈ రింగ్ నాట్ విషయంలో చాలామంది ఇబ్బంది పడిపోయి సార్ మనకి రావట్లేదు, అసలు ఎంత ఇది చేస్తున్నాను అని ఫోటోలు పెడుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దీంట్లో సహనం ఉండాలి. ప్రాక్టీస్ అనేది 1 నుంచి 4 సార్లు ఉంటేనే మీకు ఈ రింగ్ నాట్ అనేది ఎక్సలెంట్ అనేది లుక్ అనేది కంట్రోలింగ్ అనేది పైనుంచి ఇలా చూసుకుని ఏ సైజులో ఎంత వదలాలి ఎలా చేయాలి అనేది వచ్చేసింది అనుకోండి, ఇక మిమ్మల్ని తిరుగు ఉండదు. ఇక అన్నీ వచ్చేస్తాయి అలాగే లైఫ్ లాంగ్ అనేది వచ్చేస్తాయి అన్నమాట. కానీ మీరు నీట్గా అనేది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా చూసారా పక్కన నుంచి ఇలా ఇంకోటి తీసి పర్ఫెక్ట్గా రింగ్ అనేది ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోతే అవన్నీ ఎక్సలెంట్ అయిపోతాయి. ఆ సైజ్ అనేది కూడా పైనుంచి కరెక్ట్గా మెయింటైన్ అనేది అయిపోతుంది. ఆ సైజులో అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే ఇక ఫైనల్గా ఒక రింగ్ నాట్ అనేది మిగిలిపోయింది. అది వేసేస్తే ఇక రౌండ్ అనేది రింగ్ నాట్స్ అనేవి అయిపోతాయి అన్నమాట. ఇంకా రౌండ్ అనేది వేయవచ్చు, కానీ అది 8-8-16 వేయవచ్చు. ఇప్పుడు ఫోటోలో కనిపిస్తుంది చూసారా, నేను ఆ డిజైన్ నేనే కుట్టింది. కాకపోతే అది 8-8-16 రింగ్ నాట్స్ కుట్టాను కాబట్టి అంత నిండుగా ఉంది. ఇది ఎంత మీకు 6-6-12 దారాలు అనమాట. అంటే ఈ సూదిలో తీసుకున్న దారాలు అనేవి 6-6-12 దారాలు తీసుకున్నాను కాబట్టి ఈ సైజులో వచ్చింది. కానీ మీకు అలా రావాలంటే 16 అంటే 8-8-16 దారాలు తిప్పుకోవాలి. అంటే కలిపినప్పుడు 16 రావాలి ఇవన్నీ. ఓకేనా? అలా వస్తే అలా వచ్చేస్తుంది ఫినిషింగ్ అనేది. అంటే దారాల మీద కూడా కలిపే దాని మీద కూడా ఉంటుంది. ఇప్పుడు 4-4-8 వేయండి, అది ఫినిషింగ్ నైస్ ఉంటుంది. అది అలా ఒక్కొక్క బ్రాడ్ ఫినిషింగ్ అనేది కూడా ఉంటుందన్నమాట. మీకు అర్థమైందని చెప్పి ఆశిస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం. చూడండి ఇలా అనేది మీకు వేరే కలర్ అనేది తీసుకోవాలి. తీసుకుని సేమ్ అనమాట ఇలాగే మీరు కరెక్ట్గా 6-6-12 దారాలు వేసుకుని ఈ హ్యాండ్ వర్క్తో అనేది ఇలా చేయాలన్నమాట. ఇది చూడండి చాలా ఈజీ వర్క్ అనమాట. ఇలా చూడండి లొంగా నాట్ అనేది ఇలా తిప్పి ఇలా మీకు ఒక సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఒక దూరంలో అనేది ఇలా వేసుకుంటూ ఈ లొంగా నాట్ అనేది చివరి దాకా ఇలా వదులుకుంటూ వెళ్ళిపోవడమే. చూసారా ఎంత ఈజీగా పడిందో. ఇలా అనేది చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. కానీ చుట్టూ అనేది ఒక గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఒక గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ ఇలా తీస్తూ కరెక్ట్గా ఆ రౌండ్ అనేది ఇలా సూదికి ఇలా తిప్పాలి. జస్ట్ తిప్పి ఆ లొంగా నాట్ అనేది ఎక్కడ అనేది గుచ్చాలో అక్కడ గుచ్చేసి ఇలా అనేది చేసుకుంటూ రావాలి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో జరిపిన తర్వాత ఒక హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ హైప్ ఆప్షన్లో కూడా పాయింట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఎందుకంటే ఈ వీడియో నలుగురికి చేరుతుంది. చూశారు కదా, ఇలా అనేది మీకు ఈజీగా అనేది ఇలా తిప్పడం అనేది చేసిన తర్వాత ఇలా మీరు పక్కన అనేది ఇలా గుచ్చిన తర్వాత ఈ లొంగా నాట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా వేసుకుంటూ వెళ్తే పర్ఫెక్ట్గా అనేది ఈ లొంగా నాట్స్ అనేవి రౌండ్ తిరుగుతూ వెళ్తాయి. రౌండ్ తిరిగే కొద్దీ అవి ఒక సైజ్ మెయింటైన్ చేసుకోవాలి. మీరు ఆ సైజ్ మెయింటైన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మీరు చూసుకోవాలి అంతే. కానీ వేసుకుంటూ వెళ్తే మాత్రం పర్ఫెక్ట్ అనేది అయిపోతుంది వర్క్ అంతా. ఇక చివరిగా ఏంటంటే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ రౌండ్ అనేది ఈ ఫ్లవర్ అంతా నేను చూపిస్తాను మీకు. ఎందుకంటే టైం టేకింగ్ అనేది ఎక్కువ అయిపోతుంది వీడియోలో. అందుకని నేను రౌండ్ అనేది మొత్తం ఇలా చేసేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎలా అనేది కంప్లీట్ అయిపోయింది చూసారా, ఫ్లవర్ అంతా రౌండ్గా వేసుకుంటూ వెళ్తే ఇలా అయిపోతుంది అనమాట. ఇవి లొంగా నాట్స్. ఇప్పుడు ఏంటంటే పూసలు అనేవి కుట్టాలి. పూసలు అనేవి మీరు కాటన్ దారంతో అనేది ఇలా తీసుకుని పర్ఫెక్ట్గా అనేది కాటన్ దారంతో ఇలా తీసుకుని కరెక్ట్గా 1 by 1 అనేది 2-2కి ఒక్కొక్క కుట్టు అనేది కుట్టండి. ద గ్యాప్ అనేది రాదు, కరెక్ట్గా ఉంటుంది పర్ఫెక్ట్ అనేది. ఇలా కుట్టేసిన తర్వాత చూడండి
చూడండి ఇలా అనేది మధ్యలో అనేది ఇలా 2 కుట్లు వేసి వెనకాల అనేది 2 కుట్లు వేసి పైన అనేది 2 కుట్లు వేసి ఇలా కంపల్సరీగా ఇలా అనేది తయారు చేసుకోవాలి. మధ్యలో తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా అనేది పైనుంచి 2 ఇలా తీసుకుని కరెక్ట్గా ఇలా 4 అనేది వెనకాల అనేది వేసేసి మళ్ళీ 2 కుట్లు ఇక్కడ వేసి పైన అనేది క్రాస్గా 2 కుట్లు అనేవి తీసుకుని ఇలా అనేది 4 అనేది వదిలేసి మళ్ళీ కిందకు వచ్చేసి మళ్ళీ పైకి 2 కుట్లు వేసి మళ్ళీ 4 అనేది ఇలా వేసి మళ్ళీ కిందకి వెళ్ళిపోయి పైన అనేది 2 కుట్లు వేసి ఇలా అనేది 4 అనేది వేసేసి ఇక్కడ ఎండ నాట్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత పైన అనేది వెళ్ళాలి. మళ్ళీ పైకి అనేది వెళ్ళి ఆ పక్కే సేమ్ సిచ్యువేషన్ అలాగే 4 అనేది వదిలేసి వెనకాల అనేది 2 కుట్లు మళ్ళీ పైకి వెళ్ళి 4 అనేది ఇలా అనేది 4 అనేది ఇలా పెట్టేసి కరెక్ట్గా వెనకాల అనేది 2 కుట్లు అనేది వేసేసి మళ్ళీ పైకి వెళ్ళి 1 2 వేసి మళ్ళీ 4 అనేది కరెక్ట్గా ఇలా వేసేసి ఇలా అనేది పర్ఫెక్ట్గా అలాగే 2 అనేది ఇలా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా ఈజీ ఆకు మై డియర్ ఫ్రెండ్స్, చాలా ఈజీ ఇది, మీరు చేసేయగలరు. ఇలా అనేది సెంటర్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా అనేది వెళ్ళండి. 1 2 కుట్లు వేసి మరొకటి అనేది వేసేయండి. మళ్ళీ 2 1 కుట్టు వేసి ఇలా రౌండ్ అనేది ఫ్లవర్ లాగా చేసుకుంటూ పోతే మీకు ఎక్సలెంట్ అనేది ఫ్లవర్ అయిపోతుంది. మళ్ళీ దీనికి ఏం చేయాలంటే చూడండి, ఎండ నాట్ వేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. చూడండి ఇలా అనేది వెళ్ళిపోయి కరెక్ట్గా 2 దారాలు అనేవి సిల్క్ థ్రెడ్స్ అనేవి తీసుకుని ఈ అవుట్లైన్ అనేది తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే. తిప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఈజీగా ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూసారా, ఇలా మారువోడి లాగా తిప్పుకుంటూ, మారువోడి అంటే అటు ఇటు తిప్పుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. ఇలాగే ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఇలా అనేది పైకి అనేది చైన్ స్టిచ్ అనేది వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత పైకి ఇలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనకాల అనేది ఇలా చూడండి, ఇటు 2 కుట్లు మళ్ళీ పైన అనేది 2 కుట్లు మళ్ళీ వెనకాల అనేది 2 కుట్లు పైన అనేది 2 కుట్లు మళ్ళీ వెనకాల అనేది 2 కుట్లు పైన అనేది 2 కుట్లు ఇలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ ఈ ఆకు అంతా నింపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఈ ఆకు అంతా నింపేసిన తర్వాత దీనికి అవుట్లైన్ వస్తుంది. అది అవుట్లైన్ ఎలా ఉందో చూపిస్తాను. చూడండి, చివరిదాకా మీకు అర్థమైపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఇలా అనేది మీరు చాలా ఫినిషింగ్గా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇది ట్రెండింగ్ వర్క్ అనమాట. కాకపోతే టైమింగ్ ప్రకారంగా మీకు అయిపోతుంది. ఈ ఫ్లవరే అనమాట మెయిన్ అనేది, లుక్ అనేది. ఆ ఫ్లవర్లో ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఈ వర్క్ అంతా బాగుండదు. ఆ విషయం అనేది గమనించండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి. దీంట్లో 2 కోర్సులు ఉన్నాయన్నమాట. ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది, ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది. ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి. రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది. ఈ కోర్స్ లోకి వెళ్ళంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలి, నీట్ గా కావాలంటే, ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి. మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది. కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి, మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇది డెమో క్లాస్ కూడా. మరియు మీకు చూడండి, మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు. ఇది ఫ్రీ కోర్స్ అనమాట. ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము, ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. అసలు సూదికి దారం ఎలా అందించాలి, ఎలా కుట్టాలి, ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది. చూడండి, వీడియో కంప్లీట్ గా చివరిగా చూపిస్తాం అనమాట. దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది, మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది. ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను. ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే. ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. చూసారా, దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి, అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట, చాలా ఈజీగా. చూసారా, ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది. మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి, డెమో క్లాసు. మీకు దీనివల్ల లాభం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే, మీరు వెనక్కి వెళ్ళిపోగానే ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేయంగానే పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట. పెయిడ్ క్లాస్ లోకి వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది, ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట. ఇది 3200 ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని. ఈ యాప్ వల్ల ఏంటంటే, మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే 9 క్లాసుల్లోని అంటే 360 క్లాసెస్ ఉంటాయి. దీంట్లో 360 క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్. చూడండి, ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది. చూసారా, ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు. దీంట్లో 360 క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ వేసి ఉంటాయి అనమాట. ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు కేవలం 9 వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో.
ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అన్నమాట. చూడండి మీకు ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు. ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట. ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట. ప్రతిదీ ఉంటుందన్నమాట. సూది ఎలా పట్టుకోవాలి, అసలు దారం ఎలా అందించాలి, ఎటు కుట్టాలి, ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది. స్టిచెస్ అనేది ఏంటంటే కరెక్ట్ కాదు. మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవ్వడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము. దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా 100 కుట్లు అనేది స్టిచెస్ అనేవి కుట్టేస్తారనమాట. 100 కుట్లైనా కుట్టేస్తారు. అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట. సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు. చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా, ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి. చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి. ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగానే వెళ్ళంగానే మీకు పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ AAARIWORK అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి. చేయంగానే మీరు ఇక్కడ సెర్చ్ అనేది ఉండిద్ది, ఇక్కడ బ్లూ కలర్ది. ఈ సెర్చ్ అనేది నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది. యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా అనేది ఉంటుంది అనమాట. ఆరి వర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. ఇన్స్టాల్ అనేది చేసుకోగానే మీకు ఎక్కుతుంది అనమాట. చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి. ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను. చూడండి ఓపెన్ చేయాలన్నమాట. ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి. చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి, రిజిస్టర్ అవ్వాలంటే అలౌ. చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట. రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది. ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి, ఓటీపీ అనేది వస్తుంది. ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట. ఓటీపీ వచ్చి మీరు 4 నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు, మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ 2 కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట. కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి. మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది. హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి. మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి, కోర్స్ గురించి. పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట. మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు. దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాల్ సపోర్ట్ అంటే ఏంటి, మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు. ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము. ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లారిటీ చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసాం, మేము వర్క్ అంతా నేర్చుకుందామని అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట. మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము. ఓకేనా. మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము. వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము. మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి. చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము. మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఈ నంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు.